కరీంనగర్లో ధమాకా సేల్ 300 రూపాయలకే బ్యాగ్ ప్యాంట్, 1000 రూపాయలకే 3 ఫార్మల్ ప్యాంట్స్, 3 షర్ట్స్. ఏ వయసు వారికైనా 1000 రూపాయలకే 3 డ్రెస్సులు. డిఎస్ లుక్స్ అదిరిపోయే ఆఫర్. తెలంగాణ ముద్రాజు పోరాట సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈరోజు ముద్రాజుల బహిరంగ సభ నిర్వహించారు. దీనికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో ముద్రాజులు జరుపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అభ్యర్థి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీల మధు వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏం లేదన్నా, స్థానిక సంస్థలు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ అయింది కాబట్టి, బీసీ కులగణన జరిగింది. బీసీలలో అత్యధిక శాతం ముద్రాలు ఉన్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థలలో కూడా ముద్రాలకు అవకాశం మేమెంతో మాకంతా కావాలి కాబట్టి మా వాళ్ళని స్థానిక సంస్థలలో చైతన్యమై వాళ్ళు రాజకీయంగా ముందుకు పోవాలని దాన్ని చైతన్యం చేయడానికి ప్రతి జిల్లా ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేస్తాం. ప్రధానంగా మీ హక్కులు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముద్రాలము మాది దీర్ఘకాలిక సమస్య. బీసీడీ నుంచి ఏళ్ళకి ఇస్తున్నారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో నెంబర్ 15 తీసుకొచ్చి మాకు చేసినుండే. దాంట్లో కొద్దిగా అప్పీల్ కు కోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు కూడా వీళ్ళకు డీనోటిఫై చేసి వీళ్ళకి ఆర్డర్ చేసి వీళ్ళ లెక్క ఏందో మీరు బీసీ కమిషనర్ కేసి చేయమని చెప్పింది. దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని ఆయన కూడా సానుకూలంగా స్పందించి వీళ్ళకు దీర్ఘకాలిక సమస్య కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిండు. ఖచ్చితంగా మీకు అది న్యాయం జరిగేటట్టు చేస్తా అని చెప్పిండు. జరుగుతుంది. మేము అదే డిమాండ్ ముఖ్యమంత్రి దృష్టికి కూడా నేను రిక్వెస్ట్ తీసుకోవద్దని చెప్పి రాబోయే రోజుల్లో మీ ముద్రాజులు ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? ముద్రాజుల ఏంటంటే పెద్ద అగ్రెసివ్ కమ్యూనిటీ. ఎందుకంటే మా ఓట్లు వద్దనుకుంటే మీరు చూడొచ్చు గత ప్రభుత్వం ఎట్లయిందో. మా కమ్యూనిటీ ఒక మాట ఇచ్చిందంటే మాట మీద నిలబడుతుంది. మీరు కూడా ఆ మాటల మీద మా జాతికి మీరు మంచి హక్కులు మాకు రావాల్సిన వాటలు మాకు ఇస్తే మేమందరం కూడా మీ తోటి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. రాజకీయాలలో మాకంటూ తగిన గుర్తింపు ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.